హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి బోటి అయితే చేస్తున్నా. బోటి కూర. బోటికి అయితే కిలో తీసుకొచ్చిండు. మంచిగా ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా అంటే లేత మటన్ బోటి అయితే తీసుకొచ్చిండు. తాజాగా ఉందన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే కట్ చేసుకొని వచ్చిండు. ఈడైతే నేనైతే కట్ చేసుకొని ఇస్తారనమాట. కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా కడుక్కున్నాను అనమాట. 3-4 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక 5 నిమిషాలు అయితే వేడి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకనండి ఇదంతా క్లీన్ అవ్వాలి, లోపల పేగులల్లో అది ఇది ఉంటుంది కదా, అదంతా క్లీన్ అవ్వడం కోసం నేనైతే ఒక 5 నిమిషాలు వేడి అయితే చేస్తున్నాను. చూసిండ్రు కదా ఎట్లా కట్ చేసి ఇచ్చిండ్రు, సన్నగా అయితే ఇట్లా కోసి ఇచ్చిండ్రు అనమాట. కొవ్వు అనేది ఎక్కడ కూడా లేదు, ఇట్లా చెయ్యి కూడా అంటుకుంటలేదు, అంత ఫ్రెష్గా ఉందన్నమాట బోటి. చూసిరు కదా ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసి ఇచ్చిర్రు మనకి. ఇది అయితే 5 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై అవ్వాలి, ఉడకబెట్టుకోవాలి. నేను ఏ నీళ్ళు కూడా పొయ్యలేదు. మనం ఎట్లయితే కడిగి ఉంచుకున్నామో అట్లనే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం వేడి అయితే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి, ఇట్లా కింద మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇట్లా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాలు అయితే ఇట్లా ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు అనేది ఏ మాత్రం పోయొద్దు, అదే కడిగిన నీళ్ళే ఉంటాయి. సో ఇది ఇట్లా 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత తీసి కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి ఒక 2-3 సార్లు. చూసిరు కదా ఉడుకుతున్నది. ఇట్లా ఉడికినాక తీసి అయితే పక్కన పెట్టుకోవాలి, చల్లగా చేసుకోవాలి. ఈలోపు మనము కొబ్బరి అయితే కాల్చుకుందాము. ఇక్కడ పక్కన ఇది ఉడుకుతూ ఉంటుంది. నేనైతే కిలోకి ఒక చిన్న సైజు కుడక అయితే తీసుకున్నాను, ఎండిపోయిన కుడక. ఇట్లా పొయ్యిల మీద కాల్చి వండితేనే కూర అనేది బాగా రుచి వస్తుంది. చూసిరు కదా ఇట్లా కాల్చుకోవాలి. ఎండు కొబ్బరి కాల్చుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. కొబ్బరి పొడి అట్లాంటిది అయితే వేయొద్దు. అది వేస్తే ఏమవుతుందంటే మొత్తం కొబ్బరి పొడి వేస్తే పైకి ఇట్లా తేలుతుంది. కాబట్టి అందుకనే ఇట్లా కుడక ఉంటే, ఎండిపోయిన కుడకలు మనం ఎండబెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ కుడకలు అయితే ఇట్లా కాల్చుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాలింది కదా కుడక. ఇప్పుడు ఇది ఇక్కడ బోటి కూడా బంద్ చేద్దాము. చూసారు కదా బోటి కూడా ఉడికిపోయింది. ఇప్పుడు బంద్ చేసి అయితే మంచిగా కడుక్కుందాము. చల్లగా కావాలి బోటి, వేడివేడి దాంట్లో అట్లనే కడిగారు, చెయ్యి అయితే కాలుతుంది. చల్లగా అయిపోయింది బోటి. కడిగిన చూడండి 2-3 సార్లు అయితే కడుక్కొని ఇట్లా ప్లేట్లకు అయితే తీసి పెట్టుకున్నా. ఇది ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే మనం కూర వండుకుందాము. పొయ్యి పెట్టేసి నూనె అయితే పోస్తున్నా. 2 సగం పావులు అయితే నూనె పోస్తున్నా చూడండి. ఈ పావుతోటి 2 సగం అయితే పోసుకోవాలి నూనె. 2 పావుల సగం పోసుకున్నాక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కొంచెం అయితే బ్రౌన్ కలర్ అయితే రావాలి, కొంచెం వేగాలి చూడండి. ఉల్లిగడ్డ మంచిగా వేగాలి. ఇట్లా కూర ఇట్లా వండుకుంటే చాలా రుచి ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. మస్తు రుచి అయితే ఉన్నది కూర. ఎప్పుడైనా కాల్ చేసుకోండి కుడకని. ఈలోపు ఉల్లిగడ్డ వేగేలోపు మసాలాలు అయితే చూపిస్తున్నా చూడండి. మిక్సీలో పట్టుకోవాలి. కొంచెం చెక్క, 3 లవంగాలు వేసిన, కొంచెం గసాల, సాజీరా, ఇవి అయితే ఏమి వేయించలేనో అట్లనే వేస్తున్నాను డైరెక్ట్. కుడకైతే కాల్చుకున్నాం కదా మనము, ఆ కుడకను కూడా సన్నగా కట్ చేసుకొని ఇక మిక్సీ జార్లోకి వేస్తా. ఈ లోపు అయితే ఉల్లిగడ్డ కూడా వేగిపోయింది, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా. ఒకసారి కలుపుకుందాము. కలిపినాక ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకుందాము. ఒక చెంచా అయితే వేస్తున్నాను, చాయ్ చెంచాడంతా అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. నేనైతే కరివేపాకు కూడా వేస్తాను అనమాట. కరివేపాకు కూడా వేసుకున్నాక ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నా, ఒక చెంచా, చిన్న చెంచా పసుపు నాది. తర్వాత ఇప్పుడైతే పుదీనా కూడా వేసుకోవాలి. మంచిగా గడిగేసుకోవాలి. మట్టి ఉంటుంది కింద. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కొత్తిమీర, కరివేపాకు అన్నీ నీళ్ళల్లో కొంచెం 2 నిమిషాలు పెడితే ఏమవుతుందంటే మట్టి ఉంటే కిందికి వెళ్ళిపోతుంది, అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయితే ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లిగడ్డ వేయించిన తర్వాత ఇప్పుడు బోటి అయితే వేసుకోవాలి. ఇప్పుడు బోటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బోటికి అదంతా మసాలా అంతా పట్టేటట్టుగా ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత అయితే పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయ్యేదాకా అయితే సన్నగానే పెట్టుకోవాలి. పొయ్యి అంత సన్నగా పెట్టుకోవద్దు, అంత పెద్దగా పెట్టుకోవద్దు, మీడియంలో పెట్టుకోవాలి.
పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది 5 నిమిషాల నుంచి 10 నిమిషాల దాకా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూరని, ఈ వాసన అనేది పోయేదాకా. ఇప్పుడు మూత తీసేస్తే నేను మనకి ఎంత సరిపోతుంది ఉప్పు, నేనైతే అంత ఉప్పు వేస్తున్నాను. నాకు 2 చెంచాలు పట్టింది. 2 చెంచాలు కూరకు సరిపడా ఉప్పు వేసుకొని ఇక కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ముందు ముక్కలా ఉప్పు వేసుకోవాలి. ఏ కూరైనా సరే వేసుకుంటే ఉప్పు కారం అనేది ముక్కకు తగులుతుంది. ఉప్పు లేకుండా వేయించుకుంటే వేస్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఎల్లిగడ్డలు కూడా వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టేసిన. ఈలోపు మళ్ళీ మూత అయితే తీసి చూద్దాము. మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడైతే నేను ఈ చెంచాతోటి చెంచా నిండా కారం అయితే వేస్తున్నాను. కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఈ మటన్ చికెన్లు వండుకున్నప్పుడు మంచిగా ఫ్రై అయితే చేసుకుంటేనే కూర రుచి ఉంటుంది. లేకపోతే అడ్డదిడ్డంగా వండితే అసలు రుచే ఉండదు. ఇక కారం అయితే వేగినాక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నా. టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. టమాటా బాగా మెత్తగా ఉడకాలి. గుర్తుకుంది కదా, ఎప్పుడు చేసినా ఏ కూర చేసినా కానీ టమాటా గుజ్జు గుజ్జు కావాలి. చూడండి, కారం వేసినాక కింద అయితే మాడలేదు కదా, మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి, టమాటా అంతా మగ్గిపోయింది. ఇట్లా మగ్గాలన్నమాట. టమాటా అంతా ఉడికిపోవాలి. ఉడికిపోయినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ తీసి ఇప్పుడైతే మనం నూరు పెట్టుకున్నాం కదా, మసాలా అంతా కూడా వేయాలి. వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా కుడక మొత్తం లోపల దాకా కాలదు కాబట్టి ఇది ఒక 3 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి 2 చెంచాలు. మటన్ మసాలా కూడా వేస్తున్నా కొంచెము. వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాక ఒక 3 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సిమ్ములో పెట్టి మూత పెట్టేసి వదిలేసేయాలి. ఈ వాసన అంతా, కొబ్బరి వాసన అంతా పోయేదాకా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాము. నేను ఈ చెంబడి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఉడకనీకే. ఈ చెంబుతోటి చెంబడి నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి 5 నిమిషాలే. నేను కుక్కర్లో కూడా వండుతలేను. ఎందుకు కుక్కర్లో పెట్టట్లేదు అని అంటే, కూర చాలా తాజాగా ఉంది. మంచిగా తీసుకొస్తుండే మా ఆయన ఈ మధ్యలో. అందుకనే కుక్కర్ అయితే వాడతలేను నేను. దీంట్లో అయితే 5 నిమిషాలలో ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు చూసిరు కదా, నూనె అయితే మీదికి తేలిందంటే కూర అయినట్లే, ఉడికిపోయింది. ముక్కలు ఉడికినాయా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, చిక్కగా కూడా వచ్చింది కదా. నేను ఇంత గ్రేవ్ ఉండంగా ఇంత చిక్కగా ఎసరు ఉంది కదా, ఇంత చిక్కగా ఉన్నప్పుడే పొయ్యి బంద్ చేస్తున్నాను. దించిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోయింది, దగ్గరికి అయ్యింది. ఇంకా చూసిరు కదా, ముక్క చూడండి కాలుతుంది, ఉడికిపోయింది. ఎంత మంచిగా ఉడికిందంటే కుక్కర్ల కన్నా బగోన్లో వండితేనే చాలా టేస్ట్ ఉంది. అట్లాగే కూడా మస్తు టేస్ట్ ఉందన్నమాట. నేనైతే జొన్న సంకటి చేసిన. సంకటికి అయితే పెట్టుకొని తిన్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది కూర. మీరు కూడా ట్రై చేయండి. చెప్పడం కాదు, చాలా బాగా వస్తుంది. ఈ గ్రేవ్ సరిపోతుంది. ఇప్పుడైతే బంద్ చేస్తున్నాను. ఇప్పుడు చూసిరు కదా సంకటి, ఇది వచ్చి జొన్న సంకటి. చూసిరు కదా, నేను ఎంత ఎసరు ఉన్నప్పుడు బంద్ చేసినా ఈ కూర చిక్కగా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరు చూస్తారో జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దోస్తులు.